హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు మనీషా. మనీషా, మీరు? రమ్య. సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? అవునండి. ఎలా అనిపిస్తుంది ఉల్టా ఫుల్టా సీజన్ 7? అన్ని సీజన్స్ అంటే ఇది చాలా కొత్తగా ఉంది. అంటే అనుకోని ఎక్స్పెక్టేషన్స్, అనుకోని మలుపులన్నీ జరుగుతూ ఉన్నాయి. రాని వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు కదా. సో ఉల్టా పుల్టా అని కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ సీజన్ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఆ నేమా ఉల్టా ఫుల్టా అనే నేమా లేదా కంటెస్టెంట్లా? కంటెస్టెంట్ ఎలా? అంటే పల్లవి ప్రశాంత్ తోటి అయితే చాలా ఫేమస్. ఎందుకంటే ఇప్పటివరకు ఏ కామన్ మ్యాన్ రాలేదు, వచ్చిన టాప్ 5 వరకు ఎవరూ లేరు. పల్లవి ప్రశాంత్ కోసం అయితే చాలామంది చూస్తున్నారు అన్నది నా హోప్. సో ఇంకా వేరే కంటెస్టెంట్ల గురించి చెప్పాలంటే వేరే కంటెస్టెంట్ అంటే అమర్దీప్ ఫస్ట్లో బాగా ఆడలేదు. అతనికి చాలా అంటే బయట నేను ఒక ఆయనకు అమర్దీప్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. కాకపోతే అందులోకి వచ్చినాక ఫస్ట్ నుండి అతనే గెలవాలని ఉండే, కానీ అతను అగ్రెస్ అవ్వడం కానీ, అతను ఫౌల్స్ గేమ్ ఆడడం కానీ చాలా ఫేమ్ పోగొట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిగ్ బాస్కి వచ్చి నాకు తెలిసి అతను సీరియల్లో ఉంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేమో, అందులోకి వచ్చి పోగొట్టుకుంటున్నాడు అని అనుకునే లోపే తన గేమ్ తను రీఫైన్ చేసుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు ఇప్పుడు. శివాజీ గారి గురించి? శివాజీ గారు ఫస్ట్లో అనిపించిందండి, అంటే పల్లవి ప్రశాంత్ గారికి బెస్ట్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఒక కామన్ మ్యాన్కి అంత పెద్ద సెలబ్రిటీ, అంత పెద్ద హీరో సపోర్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ఫుల్ అనుకున్నాను. కానీ శివాజీ గారు ఎంత పల్లవి ప్రశాంత్ గారు సపోర్ట్ చేస్తున్నారో రిమైనింగ్ కంటెస్టెంట్స్ని కూడా అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంటే అందరికీ ఈక్వల్గా ఉండాలి. అతను కామన్ మ్యాన్ కాబట్టి అతనికి కొంచెం సపోర్ట్ చేయడంలో తప్పు లేదు, కానీ అతనే గొప్ప చేసి మిగతా వాళ్ళని తక్కువ చేయడము, చెప్పే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాడు. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళకి అంటే గొడవలకు కానీ దేనికి కానీ ఇతని చిచ్చు పెడుతున్నాడేమో అన్న. ఎస్. అర్జున్ గురించి ఏం చెప్తారు? అర్జున్ అన్న గ్రేట్ అంటే గ్రేట్ అండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సపోర్ట్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్ యావరికి, శివాజీ గారు, ప్రియాంక శోభర్, అమర్దీప్, గౌతము, ప్రియాంక వీళ్ళందరూ ఉన్నారు, తేజ, శోభ. కానీ అర్జున్ ఎవరితోటి అలా లేడు. అతను వాళ్ళ వైఫ్ కోసం గేమ్కి వచ్చాడు, గేమ్ ఆడుతున్నాడు, 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాడు, గెలుస్తున్నాడు. సో అతను దేనికోసం వచ్చాడో దానికోసం మాత్రమే ఫైట్ చేస్తున్నాడు, ఎలాంటి బాండింగ్ పెంచుకోవడం లేదు. సో కాబట్టి అర్జున్ అన్న ఆల్వేస్ గ్రేట్. స్పా బ్యాచ్ నచ్చిందా, స్పై బ్యాచ్ నచ్చిందా? ఆల్మోస్ట్ స్పై బ్యాచ్. సో ముగ్గురు కంటెస్టెంట్ దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ గెలుస్తారు. ఎందుకంటే అతను ఎలాంటి ఫౌల్స్ ఇప్పటివరకు ఆడలేదు, ఎవరి మీద ఎలాంటి అగ్రెస్ అవ్వలేదు. ఒక నామినేషన్లో అతని మీద ఎవరైతే నామినేట్ చేస్తున్నారో అది అతను కరెక్ట్ అంటే రిసీవ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అతనికి ఎక్కడ రాంగ్ అనిపిస్తుందో అక్కడనే అతను అగ్రెస్ అయ్యి వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు తప్ప రిమైనింగ్ టైంలో ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చారు. అతన్ని ఎంతోమంది రా అనడం, అలా అనడం, కామన్ మ్యాన్ కాబట్టి తక్కువ చేసి చూస్తారు. కానీ పల్లవి ప్రశాంత్ ఎవరికి ఎక్కడ ఇర్రెస్పెక్టివ్గా బిహేవ్ చేయలేదు. అతను ఈ రెస్పెక్ట్ అతను కాపాడుకున్నాడు, ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు, తీసుకునే దగ్గర తీసుకున్నాడు. అతని గేమ్ అతను ఆడాడు కాబట్టి 100% పల్లవి ప్రశాంత్ వస్తాడు అనుకుంటున్నాము. హాయ్ అండి, మీ పేరు? తాహిర్ వలి అండి. తాహిర్ వలి. సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా? అంటే మిగతా సీజన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది, ఉల్టా పుల్టా కదా, అలా కొత్తగా ఉంది ఈసారి గేమ్స్ అని. నేను పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తాను. ఎవరికి చేయట్లేదా? అంటే సెకండ్ థర్డ్ ప్లేస్లో ఆయన ఉంటాడు, శివన్న, ఎవరు అలా వీళ్ళు ముగ్గురులోనే ఎవరో ఒక టైటిల్ కొడితే మంచిది. మిగతా వాళ్ళు కొడితే కొంచెం అంతేనా? మిగతా వాళ్ళు కొడితే బాగుండదు. పల్లవి ప్రశాంత్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు కదా, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయన చాలా మెచ్యూర్గా ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు. ఇంతకుముందు పిచ్చిగా చేసిండు కానీ ఇప్పుడు బాగా ఆడుతున్నారు. ఏ గేమ్ ఇచ్చినా, ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇస్తున్నారు ఆయన. అంటే మిగతా వాళ్ళు బాగా ఆడట్లేదన్నా మీ ఉద్దేశం? ఆయనతో పోల్చుకుంటే కొంచెం తక్కువ అలా చెప్తున్నా, మిగతా వాళ్ళు ఆడట్లేదని కాదు. శివాజీ గారిని సెకండ్ ప్లేస్లో ఏమనుకొని పెడుతున్నారు? ఆయన ఆడారా మరి గేమ్స్? ఆయన మైండ్ గేమ్ బాగా ఆడతారు. ఒకరు మైండ్ గేమ్, ఒకరు ఫిజికల్ గేమ్, అలా ఉంటేనే ఒక టీము బాగుంటుంది. అందరూ మైండ్ గేమ్ ఆడితే ఫిజికల్ గేమ్ ఎవరు ఆడతారు? పల్లవి ప్రశాంత్ ఫిజికల్గా ఆడతారు, ఆయన మైండ్ గేమ్ ఆడతారు. ఎవరు ఫిజికల్ మైండ్ గేమ్ రెండు ఆడుతున్నారు. మిగతా అర్జున్, అమర్ వీళ్ళ గురించి ఏమైనా చెప్తారా? ఆయన గేమ్ ఆడుతున్నారు, అరుస్తున్నారు, రా అంటున్నారు, ఒక్కొక్కసారి కొడక అంటున్నారు, అమరు అలా మాట్లాడితే ఏం? ఇప్పుడు ఇంతమంది 3-4 crores మంది చూస్తున్నారు, అలా మాట్లాడటం తప్పు కదా. నాగార్జున సార్ కూడా చెప్తారు, దుర్భాషలు ఆడకండి, ఏదన్నా ఉన్నా చెప్పండి, అంతేగాని బూతులు మాట్లాడకండి అని. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అలాగే మాట్లాడితే, ఈ నుండి పల్లవి ప్రశాంత్ ఏమో అన్న అక్క అంటున్నారు. అలాంటి ఆయనని అలా అనడం తప్పు కదా. చూసే వాళ్ళకు కూడా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం అమరు వేస్ట్.
అయితే చాలామంది ఒకటి ఫస్ట్లో అతను వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే రైతు బిడ్డ వచ్చినప్పుడు లైక్ ఇమోషనల్గా ఒక సెంటిమెంట్ తోటి వీళ్ళు తీసుకున్నారు అంటే లైక్ రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ అని చెప్పేసి వెళ్ళాక ఒక 2 months కూడా అతను ఏమంత సరిగా ఆడలేదు. అదే ఇమోషన్ తోటి గెలుస్తున్నారు అనుకుంటున్నారా లేదా నిజంగానే ఆడి గెలుస్తున్నాడా? ఆయన 100% ఇచ్చిండు. రైతు బిడ్డ అనడం అంటే ప్రతి ఒక్కరు రైతు బిడ్డలే. మీరు కూడా మీ తాతనో ఎవరో ఒకరు ఉంటారు. ఒకప్పుడు అందరు ఫార్మర్సే. ఆ ఎమోషన్ పట్టుకొని వచ్చినారని మేము కూడా అనుకున్నాం స్టార్టింగ్లో. ఆయన అలాగే కదా అడుక్కొని వచ్చారు. అంటే బిగ్ బాస్ పంపియండి అంటే వీరేంద్ర ఇలా అడుక్కున్నారని అనుకున్నారు. కానీ వచ్చిన దానికైతే ఆయన న్యాయం చేశారు. బాగానే ఆడుతున్నారు. మిగతా వాళ్ళకన్నా ఈయన కొంచెం బాగా ఆడుతున్నారని ప్రూవ్ చేసుకున్నారు. అందుకోసం టాప్ 5లో వచ్చారు. లేదంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసేవాళ్ళు. ఇలా అడుక్కొని వచ్చాడని ఫస్ట్ ఎలిమినేట్ చేసేవాళ్ళు. కానీ ఇన్ని రోజులు పెట్టుకున్నారంటే ఆయన ఆ గేమ్ వల్లనే. ఆయన బాగా ఆడినారు కాబట్టే టైటిల్ కూడా కొట్టిన ఆశ్చర్యం లేదు. చెప్తున్నారు కదా, చాలామంది ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు 10 మందిని అడిగితే 7 మంది పల్లవి ప్రశాంత్ అని అంటారు. థ్యాంక్ యూ అండి. సో హాయ్ అండి. సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? చాలా బాగుంది. అంటే ఈ సీజన్ ఉల్టా పుల్టా కదా, అలాగే బాగుంది. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అర్జున్కి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అని అందరు అంటున్నారు కానీ అర్జున్ ఏమో అని నేను అనుకుంటున్నా. కానీ అందరు టాక్ చూస్తే మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఏమో అని అనుకుంటున్నా. అర్జున్ అని ఎందుకు అనుకుంటున్నారు? అర్జున్ ఏ ఫౌల్స్ లేకుండా ఆడిండు. మళ్ళీ టీం మెంబర్గా కూడా ఆడలేదు. అందరు టీమ్స్ చేసుకొని ఆడుకున్నారు. కానీ ఇతను ఎవరు సహాయం లేకుండా కూడా ఆడిండు ఇండివిజువల్గా. అవును. సో పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ ఉందా మీది? పల్లవి ప్రశాంత్ కూడా ఉంది. ఎందుకంటే అతను మనలాగే కామన్ మ్యాన్ కాబట్టి ఉంటుంది. యావర్ ఇంకా అమర్ వీళ్ళ గురించి? అమర్ అంటే వాళ్ళు కూడా ఆడుతున్నారు బాగానే, కానీ కొన్ని ఫౌల్స్ పోతున్నాయి వాళ్ళవి. సో ఆ పాయింట్ చూసుకుంటే అర్జున్ అండ్ పల్లవి ప్రశాంత్ ఉంటారేమో అని అనుకుంటున్నాను. నేను మీ బయట తీసుకున్నప్పుడు మీరు క్యూట్ ప్రియాంకకి సపోర్ట్ చేస్తారనుకున్నా. లేదు. ఎందుకు? ప్రియాంక అంత బాగానే ఆడుతుంది, కాకపోతే కొన్ని ఫ్రెండ్షిప్ లాగా అలాంటివి అవన్నీ చూస్తుంది. ఇట్లా అందరిని ఒకలాగా చూడట్లేదు. ఫౌల్స్ కూడా చేస్తుంది. సో అట్లా సో పల్లవి ప్రశాంతే అనుకుంటున్నారు మీరు కూడా? ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు కృష్ణ, బెజవాడ కృష్ణ. సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? పక్కాగా, అసలు మిస్ అవ్వకుండా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సో ఎవరు గెలుస్తారు అంటే నాగార్జున గారు అయితే జనాలకి మంచి సస్పెన్స్ అయితే ఇస్తారు. దీంట్లో కప్పు తీసుకుని వచ్చేది మాత్రం రైతు బిడ్డ బయటికి. ఎందుకు రైతు బిడ్డ అంటే ఒక కామన్ మ్యాన్గా ఇంత జర్నీ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఎంతోమంది సెలబ్రిటీలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ ఒక కామన్ మ్యాన్ ఇన్ని రోజులు జర్నీలో అసలు ఎక్కడ కూడా ఇంత బ్యాడ్ కూడా అనిపించుకోకుండా బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడంటే ఇస్ అ గ్రేట్ మ్యాన్. అంటే ఒక ఇండస్ట్రీలో ఉన్నాడు కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఒక మట్టి పిసుకునే ఒక రైతు బిడ్డ మాట్లాడుతున్నాడు అంత నీట్గా, అంత స్పష్టంగా. సో దాని గురించైనా ఉండాలి. నాగార్జున గారు మొన్న అమౌంట్ ఆఫర్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను బిల్డింగ్ కొనుక్కుంటాను, నేను కారు కొనుక్కుంటాను, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు స్వార్థం చూసుకున్నారు. కానీ ఒక రైతు బిడ్డ చనిపోయిన రైతు కుటుంబాలకే నేను డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అన్నాడు. అది ఇచ్చేది ఇవ్వంది అది సెకండరీ. కానీ ఇన్ని కోట్ల మంది టీవీ చూసేటప్పుడు ఆ మాట అన్నాడు చూసేవా, ఆయన స్వార్థం చూసుకుంటా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోకుండా ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అమర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అమర్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈజ్ అ ఫేక్ మ్యాన్. ఎందుకు ఫేక్ మ్యాన్? జెన్యూన్గా ఉన్నాడని కాదు. ఇప్పుడు ఆయన క్యాప్టెన్సీ ఎలా వచ్చిందండి? అడుక్కుంటే వచ్చింది. సో క్యాప్టెన్సీ అడుక్కుని వచ్చినప్పుడు ఆ క్యాప్టెన్సీలో క్యాప్టెన్ చెబితే అందరు వినేటట్టు ఉండాలి. కానీ నువ్వే అరే తురే ఉరే అంటే నువ్వు ఇంకా క్యాప్టెన్సీ ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసుకున్నావు, అడుక్కున్నా సరే నీకు ఎందుకు వచ్చిందిరా బాబు అనిపించింది మేము చూస్తుంటే. సో అందుకే ఆయన చేసే పద్ధతి ఏది బాగాలేదండి. ఒక సీరియల్ హ్యాటర్గా ఆయన్ని గౌరవిస్తాం మేము. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఆ పేరు కూడా పోగొట్టుకున్నాడు. అది శివాజీ గారి గురించి చెప్పండి. శివాజీ గారు ఎవరు? ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఒక ఇండస్ట్రీలో ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచి పనులు చేశాడు. ఒక కామన్ మ్యాన్కి రైతు బిడ్డ ఇన్ని రోజులు జర్నీ చేసాడంటే కారణం అన్నయ్యే. ఎవరు కూడా బాగా ఆడుతున్నాడు. ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా బాగా ఆడుతున్నారండి. దాంట్లో ఒక అమర్దీప్ తప్ప బాగా ఆడుతుంది. ఈజ్ అ మేకప్ మ్యాన్, క్యూటీ, సూపర్. అర్థం కాలే, మళ్ళీ చెప్పండి. దీనికి మేము ట్రోల్ వేసుకుంటాం, ఒకసారి చెప్పండి మళ్ళీ. వద్దు, ఐఫోన్లో వస్తాయి. మేకప్ బ్యూటీ. ప్రియాంకనా? ఓ అంత నచ్చిందా? చాలా బాగుంది. చెప్పండి, తన కెమెరాలో నువ్వు చాలా బాగున్నావు. నువ్వు చాలా బాగున్నావు, ఇస్ క్యూట్గా ఉన్నావు. నిజంగా బయటకు వస్తే ఒక సెల్ఫీ మాత్రం నేను దిగుతా. స్పై బ్యాచా? స్పై. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు?
నా పేరు దయాసాగర్ అండి. సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా ఈసారి? అవుతున్నాను మేడం. ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా? అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఉల్టా పుల్టా లాగే. బట్ కొంచెం చూసుకుంటే ప్రీవియస్ బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈసారి కొంచెం అప్డేట్ అయ్యారు అని చెప్పి అనిపిస్తుంది. బాగుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే అందరితో పాటు నేను కూడా పల్లా ప్రశాంత్కే గెలుపు అనేది సర్వ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అంటే పల్లవి ప్రశాంత్ గెలుస్తాను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరు ఎవరితో బయట తీసుకున్నా పల్లవి ప్రశాంత్ అనే పేరే వినిపిస్తుంది, ఎందుకంటారు? అంటే ఒక విలేజ్ నుంచి వచ్చాడు అంటే రైతు బిడ్డ అనేది పక్క పెడితే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ పరంగా చూసుకోవాలి. సో అని మధ్యలో వెళ్ళిపోతాడన్న పర్సన్ కూడా లాస్ట్ వరకు గెలవడం అది గెలుపు కోసం వచ్చాడు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. యాజ్ పర్ గేమ్ పరంగా కూడా బాగానే ఆడాడు కాబట్టి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడున్న 6 మెంబర్స్లో మీరు నెగిటివ్ ఉన్నారా ఎవరికైనా? అంటే వీళ్ళు చాలా నెగిటివ్, వీళ్ళకి అసలు సపోర్ట్ చేయొద్దు అండ్ టాప్ 6లో వీళ్ళు డిజర్వ్ కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నాకు తెలిసినందుకు అలాగే అయితే ఏం లేదు. బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. అందరూ కూడా బాగానే ఆడుతున్నారు. సో అందరిని ఎంకరేజ్ చేయొచ్చు. బట్ ట్రాఫీ వరకు వస్తే కనుక లాస్ట్ వరకు ప్రతి బిగ్ బాస్లో కూడా పురుషులకు వెళ్ళడం జరిగింది. సో ప్రియాంకని ఎలిమినేట్ చేసేస్తే సరిపోతుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ 6 బిగ్ బాస్ కూడా మా పురుష జాతి గెలిచింది. ఈసారి మళ్ళీ మా పురుష జాతికే గెలుపు అంకితం చేద్దని చెప్పి అనుకుంటున్నా. ఓటీటీలో గర్ల్ గెలిచింది కదండి, ఓటీటీ జరిగినప్పుడు. అంటే ఇది ఓటీటీ కాదు కదా మేడం, టెలివిజన్ కదా. నేను చెప్పింది అంటే చెప్పలేము, ప్రియాంక కూడా గెలవచ్చేమో కదా. లేదు మేడం, ఆల్రెడీ మహిళలు అంటేనే ఇక్కడ దాకా కడుపు మండిపోయి ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ బస్సులు గట్రా ఫ్రీగా ఇచ్చారు మేడం. ఎటువంటి పని పాటు లేకుండా కూడా వాళ్ళు బస్సులో తిరుగుతున్నారు. సో దానికి కడుపు మండిపోయి ఉంది. ఇక దీనిలో కూడా మీరే దూరుతారంటే కనుక మా సమాజం ఒప్పుకోదు. అలా ఎలా అంటారండి మీరు? ఆడవాళ్ళకి వ్యతిరేకంగా అంటే ఒక బిగ్ బాస్ కంటెంట్ ఒక పొలిటికల్గా మీరు తీసుకెళ్ళి లైక్ సరే ఇప్పుడు బస్సెస్ చేశారు, అది రేవంత్ రెడ్డి అనుకున్నారు చేశారు, దానికి అసలు దీనికి సంబంధమే లేదు కదా. అంటే మీకు ఎందుకు అసలు నచ్చలేదు అది చెప్పండి ఫస్ట్, బస్సెస్ ఫ్రీ చేయడం? అంటే ఇప్పుడు ఓట్లు మేము కూడా వేసాం కదా మేడం, మీరు ఒకటే మహిళలు ఒకటే వేయలేదు కదా. సో కనీసం వీళ్ళకి బస్సులు ఇచ్చినప్పుడు మా అలాంటి వాళ్ళ కోసం కనీసం మెట్రో అయినా కేటాయిస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. బట్ మాకు మెట్రో కూడా కేటాయించలేదు, ఆర్టీసీ బస్సులో కూడా మాకు స్థానం లేదు. సో అదే కొంచెం మాకు నచ్చలేదు. మీరు జెన్యున్గా చెప్పారు, ఓటేశారు, మహిళలకు ఇచ్చారు అని. ఒకవేళ రేవంత్ రెడ్డి గారే ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏం కోరుకుంటారు? మీకు ఏం ఫ్రీగా కావాలని కోరుకుంటారు? మాకు మెట్రో ఫ్రీగా ఇస్తే చాలు సార్ రేవంత్ రెడ్డి గారు. బట్ మాకు మెట్రోలో ఏసీ లేకున్నా కూడా మేము ప్రయాణిస్తాము. ఎందుకంటే మాకు మహిళలు అంత ఓపిక ఉండదు బస్సెస్లో ట్రాఫిక్ జామ్లో మేము అంతసేపు వెయిట్ చేయడం. సో మాకు ఏసీ తీసేసి మాకు మెట్రో ఫ్రీగా ఇచ్చేయండి. సో మెట్రో. సో బిగ్ బాస్కి వచ్చేద్దాం మళ్ళీ మనం. సో పల్లవి ప్రశాంత్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% పల్లవి ప్రశాంత్ గారు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ సార్, చెప్పండి. మీ పేరు? వెంకట్. సో వెంకట్ గారు బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా ఈసారి? చూస్తున్నానండి. సో ఎలా అనిపిస్తుంది ఉల్టా ఫుల్టా? బాగానే ఉంది, పర్లేదు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి? పల్లవి ప్రశాంత్ అనుకుంటాను నేనైతే. ఎందుకు పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారు? సామాన్యుడు, రైతు బిడ్డ, గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు కదా అందుకని. అంటే మిగతా ఇంకా 5 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు వేస్ట్ అంటారా? వేస్ట్ అంటే ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్. సో గేమ్స్ పరంగా చూసినా కూడా పల్లవి ప్రశాంత్ కొంచెం బాగున్నాడు అని చెప్పి అంతే. సో శివాజీ గారు అండ్ అమర్ గారు వీళ్ళందరి గురించి చెప్పాలంటే ఒక్కొక్క వర్డ్లో చెప్పండి అందరి గురించి. సో మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఎవరు ఎలా ఆడారని. శివాజీ అయితే చాలా చాణక్య అంటున్నారు కాబట్టి నిజంగా చాణక్య లేకనే ఆడుతున్నాడు. సో సామాన్యుని సపోర్ట్ చేసడం కానీ మిగతా వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రొటెక్ట్ ఉండడం కానీ చాలా బాగా నచ్చింది. ప్రియాంక కూడా ఓకే, క్యూట్గా ఉంటుంది. సో ఆ గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది. సో క్యూట్గా ఉంటుందని సపోర్ట్ చేస్తున్నారా? గేమ్స్ బాగా ఆడుతున్నారా? సో గేమ్స్ కూడా లేడీస్ అని చూడకుండా బాగా ఆడుతున్నాను. ఫిజికల్ టాస్క్లు అయినా ఏదైనా. అమర్ కన్నింగ్ చాలా మెంటల్ సైకో ఏదైనా వాడచ్చు. అతనికి అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ అయింది అనుకుంటున్నారా మైనస్? ఎందుకంటే ఆయన చూపించినంత అగ్రెసివ్నెస్, ఆ సైకోతనం ఇంకెవరు చూపించలేదు. 100% కరెక్ట్. సో ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. నా దగ్గర రాకు, కొరికేస్తా. కొరకడం ఏంటండి, గేమ్ అది. అంత పర్సనల్ అవసరమా? నాకు తెలిసి బయటకు వచ్చినాక ఉన్న ఫేమ్ కూడా పోతేమో నేను అనుకుంటా. అది ఇంకా యావర్ గురించి చెప్పాలంటే యావర్ కూడా జెన్యూన్ అండి. యాక్చువల్గా మన లాంగ్వేజ్ రాకున్నా కూడా సో ఉన్న దాంట్లో అర్థం చేసుకొని జెన్యూన్గా ఆడుతున్నాడు. అర్జున్ కూడా ఓకే, కాకుంటే 5 వీక్స్ లేట్గా రావడం మైనస్ అయిందేమో అని. అది మీరు ఎవరికి ఓటేశారు? నేను పల్లవి ప్రశాంత్ కేసాను, ఒకసారి శివాజీ కేసాను.
ఒక 100%లో ఎంత పర్సెంటేజ్ అనుకుంటున్నారు మీరు అతను గెలుస్తాడని చెప్పి? అండ్ రన్నర్ అప్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేను పల్లవి ప్రశాంత్ విన్నర్, రన్నర్ శివాజీ అనుకుంటా. సో ఆల్ ది బెస్ట్ అండి, మీరు అనుకుంది జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.